నమస్తే అండి. కీర్తనలు 18వ అధ్యాయము 4వ వచనము నుండి ఆలోచన చేయగలరు. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊర్లు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులను జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను అని వాక్యం సెలవిస్తుండగా, ఇది మానవుడికి ఎట్టి పరిస్థితిలో అనుభవానికి రాగలదు అంటే, ప్రాణం పోయి తెలివి తప్పని క్షణములో మానవుడికి కలిగేటువంటి అనుభవమే ఇది. ఏమండి, ఇట్టి అనుభవములోనే పంచభూతాలు కలిగినటువంటి మానవుడి యొక్క దేహము అనేటువంటి భూమి యందు సత్యము మొలవడం జరుగుతుంది. ఇది తిరిగి జన్మించేటువంటి పరిస్థితులలో, అనగా హృదయ సున్నతి కలిగేటువంటి పరిస్థితులలో, మారు మనస్సు పొందేటువంటి పరిస్థితులలో, సంపూర్ణ శరణాగతి కోరేటువంటి పరిస్థితులలో మానవుడికి కలిగేటువంటి అద్భుతమైనటువంటి అనుభవమై ఉన్నది అని సత్యాన్ని అన్వేషించేటువంటి వారు ఈ వాక్యముల లోతును ఆలోచన చేయగలరని మనవి. థ్యాంక్ యూ. నమస్తే.